హల్లెలూయా. ప్రభువుకు మహిమ కలుగునుగాక. అల్లాడించుబడిగా దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు ప్రభువులు ధ్యానించండి, ప్రభువులు గమనించండి. యేసుని నమ్ముకోవటం అంటే ఏదో కష్టాల కోసమో, అప్పులు తీరటం కోసమో, పొలాలు పండటం కోసమో, లేకపోతే ఆర్థిక ఇబ్బందుల కోసమో, ఏదో కుటుంబంలో పెళ్ళి అవ్వాలనో, శుభకార్యాలు అవ్వాలనో, మంచి జరగాలనో, వీటి కోసం కాదు. ఈరోజు అప్పు తీరిపోతుంది, రేపొద్దున మళ్ళీ అప్పు పడుతుంది. ఈరోజు రోగం పోతుంది, మళ్ళీ రోగం వస్తుంది. ఈరోజు సమస్య పోతుంది, మళ్ళీ సమస్య వస్తుంది. సమస్యల కోసం, రోగాల కోసం, డబ్బుల కోసం యేసు ప్రభు దగ్గరకు రావడం అనేది తాత్కాలికం. నీతో నిరంతరంగా ఉండి నీ యొక్క జీవితాన్ని బాగు చేసి నువ్వు ఒక శరీరాన్ని మోస్తున్నావు. ఆ శరీరంలో ఒక వేరొక నియమం ఉంది. నేను ఇది మానేద్దాం అనుకుంటున్నాను, కానీ ఈ రోజు నుంచి ప్రార్థనలో ఉందాం అనుకుంటున్నాను, కానీ 40 రోజులు ఉపవాసం ఉండాలనుకుంటున్నాను, కానీ ఏదో వేరొక నియమం పనిచేస్తుంది. వేరొక నియమం పనిచేస్తుంది. ఆ పని చేస్తుండగా దాన్ని మనం ఖాళీ చేసుకోవాలి. ఆ వేరొక నియమం ఖాళీ చేయాలంటే, వింటున్నారా, ఆ వేరొక నియమం ఖాళీ చేయాలంటే ఆయన అంటున్నాడు, ప్రభువైన యేసు క్రీస్తు దగ్గరికి రావాలి. ప్రభువైన యేసు క్రీస్తు దగ్గరికి రావాలి. మీ విగ్రహములన్నీ తీసేయండి, మీ హృదయాల్లో నిలబెట్టేసిన దుర్గాలన్నీ యేసు పాదాల దగ్గర పడేయండి. ప్రభు మీకు విడుదలిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పు. ఈ రాత్రి మీరందరూ నూతనమైన అభిషేకం పొందుకోవాలంటే ఖాళీ చేసే అనుభవంలో